హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. మనల్ని దేవుడైన యేసు ప్రభువారు ఇలా అడుగుతున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా మన హృదయాన్ని ఇవ్వాలి. ఎందుకంటే దేవుడైన యేసు ప్రభువారు మన కోసం ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ఆయన త్యాగం చేసిన తర్వాత మనము ఖచ్చితంగా దేవుడైన యేసు ప్రభువారికి మన హృదయాన్ని అనేది ఇవ్వాలి. సో అది ఖచ్చితంగా మనం చేయవలసిన ఒక పని. సో మనము దేవుడైన యేసు ప్రభువారికి మనల్ని మనము కంప్లీట్గా సరెండర్ చేస్తే దేవుడైన యేసు ప్రభువారు మనకి ఎంత గొప్పగా ఆశీర్వదిస్తారో అనేది మనకు చాలా విషయాల్లో మనం చూస్తూనే ఉండొచ్చు. సో మనము దేవుడైన యేసు ప్రభువారి ఆశీర్వాదాన్ని పొందుకుంటే మనకి ఇంకా దానికి ఎటువంటి సెకండ్ ఆప్షన్ అలాంటివి ఏం లేవు. సో అదే ద బెస్ట్, ఇంకా అంతకంటే గొప్పదేం ఉండదు. సో మనకు దేవుడైన యేసు ప్రభువారు ఇస్తున్న ఆశీర్వాదం ఉచితంగానే ఇస్తున్నారు. అది మనం గుర్తించి మన హృదయాన్ని మనం ఆయనకి ఇస్తే చాలు. మన హృదయాన్ని మనం ఆయనకి ఇవ్వడం వల్ల మనము సంతోషంగా, ఆనందంగా, పీస్ఫుల్ లైఫ్ అనేది జీవించవచ్చు. మన హృదయాన్ని కంప్లీట్గా ఆయనకి ఇచ్చేసి ఆయన చెప్పిన మార్గంలోనే మనం నడవాలి. సో అది మనకు చాలా సింపుల్ కూడా. మనం కేవలం దేవుడైన యేసు ప్రభువారిని మన హృదయపూర్వకంగా నమ్మితే చాలు. ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు, మన కోసం మరణించారు, మన పాపాలన్నింటినీ కొట్టివేసి నీతిమంతులుగా మనల్ని ఎంచారు, మన కోసం మరణాన్ని కూడా జయించి 3వ రోజు తిరిగి లేచారు అనేది మనం నమ్మి, తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళారు, 2వ రాకడకు మళ్ళీ వస్తున్నారు అనే విషయం మనం నమ్మితే చాలు. మనము కంప్లీట్గా దేవుడైన యేసు ప్రభువారి మార్గంలో నడుస్తున్నట్టే. సో ఆ మార్గంలో మనం నడుస్తున్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవుడైన యేసు ప్రభువారే చూసుకుంటారు. మనము తట్టుకోలేనంత ఇబ్బంది మనకి ఎప్పుడూ రానే రాదు. సో అది మనం గుర్తుపెట్టుకొని దేవుడైన యేసు ప్రభువారి మార్గంలోనే నడుస్తూ ముందుకు సాగాలి. మన కన్నులు ఎప్పుడు ఆయన మార్గంలోనే చూడాలి. అంటే మనము సైడ్ ట్రాక్ అనేది అవ్వకూడదు అని దేవుడైన యేసు ప్రభువారు కోరుకుంటున్నారు. సో ఖచ్చితంగా మనం ఆయన మార్గంలోనే నడుస్తూ ఆయననే చూస్తూ మనం ముందుకు సాగాలి. ప్రతిరోజు బైబిల్ చదువుతూ, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఆయన యొక్క సువార్తను అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి, జీవంగల దేవ, యేసయ్య, ఇప్పటి వరకు మీరు మాకు చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకే వందనాలు తండ్రి. మమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు తండ్రి. యేసయ్య, మేము మీ యందు నమ్మిక ఉంచితే చాలు, మేము మా హృదయాన్ని మీకు అర్పించినట్లే అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మేము అలాగ చేయవారు వల్లే ఉండేందుకు సాయం చేయండి. మేము మా హృదయాన్ని మీకు అర్పిస్తే అది ఎంత గొప్పగా ఉంటుందో, మేము ఎంత సంతోషంగా, ఆనందంగా జీవించవచ్చు అనేది మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మేము అది గ్రహించి మేము ఖచ్చితంగా అలాగ చేయవారు వల్లే ఉండేందుకు సాయం చేయండి. ఈ వాక్యం వింటున్న అందరూ, ఈ ప్రార్థనలో పాల్గొనే వారందరూ మిమ్మల్ని తమ నిజరక్షకులుగా అంగీకరించి మీ ఆశీర్వాదాలను పొందుకునేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.